బైబిల్ను చదవడం అనేది అనేక మంది విశ్వాసులకు ఒక కష్టమైన ప్రక్రియగా ఉంటున్నది. Here, as Joshua is taking over and going to lead the children of Israel into the promised land, ఇక్కడ యెహోషువ మరి ఆ వాగ్దాన దేశంలోనికి దేవుని ప్రజలను నడిపిస్తూ ఉంటుండగా the Lord is telling him, assuring him and saying that this book of the law shall not depart out of thy mouth. That's the rule he is giving him. ఇక్కడ దీని నుంచి తప్పిపోకూడదు అనే నియమాన్ని వారికి ఇస్తున్నాడు. What is he saying? Thou shalt meditate therein day and night. దివారాత్రము దాన్ని ధ్యానించాలి అనే నియమాన్ని వారికి ఇస్తున్నాడు. Observe to do the things that are written therein. అక్కడ వ్రాయబడిన ఆ అంశాలన్నింటినీ వాక్యములన్నింటినీ గైకొనుము అంటున్నాడు. The first rule, dear brothers and sisters, little ones, is the rule of reading the scriptures and meditating thereon day and night. మొదటి నియమం విశ్వాసులుగా మనకు ఉన్నది ఏంటంటే దివారాత్రము దేవుని వాక్యాన్ని చదవటము ధ్యానించడం. You know, there was a brother by name J.M. Davies. ఒక సహోదరుడు జిఎం డేవిస్. J.M. Davies. Now he was a missionary in Kerala. ఆయన కేరళలో మిషనరీగా ఉండేవాడు. And he used to make a statement. ఆయన ఈ విధంగా చెప్పేవాడు. He used to say that when you read the Bible, read it through. నీవు బైబిల్ కనుక చదివితే పూర్తిగా చదువు అంటాడు. That means if you pick up the book of Revelation, అనగా ప్రకటన గ్రంథం కనుక నువ్వు ఎంచుకుంటే read it through, meaning from chapter 1 to chapter 22 in one sitting. మరి ఒక్కసారి కూర్చున్నప్పుడు మొదటి అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మొత్తం చదువు అంటాడు. If you pick up the book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండాన్ని కనుక read ఎంచుకుంటే it through chapter 1 to chapter 34. మొదటి అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు లేవకుండా చదువు అంటాడు. So this is what is said about him. He read it, ఆయన చదివాడు and he said it. ఆ తర్వాత దాన్ని చేయమని చెప్పాడు. One brother said like this, he read it and he said it. ఒక సహోదరుడు ఆయన చదివాడు కాబట్టి మిగతా వారికి కూడా చేయమని చెప్పాడు. I heard it and I did it. ఇంకొక సహోదరుడు నేను దాన్ని విన్నాను తిరిగి చేశాను. He heard J.M. Davies saying this. J.M. డేవిస్ గారు చెప్పడం ఈ సహోదరుడు విన్నాడు. And that brother said, I heard it and I did it. ఇప్పుడు ఆ సహోదరుడు అన్నాడు ఆయన చెప్పగా నేను విని ఇప్పుడు దాన్ని చేశాను. I hope you are in a habit of reading the scriptures daily and reading it sumptuously and entirely. మరి లేఖనాన్ని ప్రతిదినం చదవటము దాన్ని తృప్తికరంగా పూర్తిగా చదవటం అనే అలవాటు మీకు ఉన్నదని ఆశిస్తున్నాను. You know, when my eldest son was very young, నా పెద్ద కుమారుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు he came one day and said, Daddy, ఒక రోజు వచ్చి నాన్న అని చెప్పాడు. it takes only 15 minutes to read the book of Galatians. గలతీ పత్రిక చదవడానికి కేవలం 15 నిమిషాలు సరిపోతుంది అన్నాడు. But some believers have a very good habit. అయితే కొంతమంది విశ్వాసులకు మంచి అలవాటు ఉంటుంది. They read only one chapter a day. వారు రోజుకు ఒక అధ్యాయాన్ని మాత్రమే చదువుతారు. They ration what they read. వారు ఏదైతే చదువుతున్నారో అది కోటా కింద చదువుతూ ఉంటారు. Only one chapter a day. రోజుకు ఒక అధ్యాయం మాత్రమే. If you read only one chapter a day, ఒక రోజుకి ఒక అధ్యాయం మాత్రమే చదివితే how many days will you take to read Galatians? గలతీ పత్రిక చదవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 6 days. 6 దినాలు. You can read it in 15 minutes. 15 నిమిషాలు చదవచ్చు. But if you take one chapter a day, అలా కాకుండా రోజుకు ఒక అధ్యాయం చదివితే then you will take 6 days to read 6 chapters. 6 అధ్యాయాలు చదవడానికి 5 లేదా 6 రోజులు పడుతుంది. And look at what he's saying. He's saying that you have to not just make sure that it doesn't depart from your mouth, but you should meditate therein day and night. దాని నుండి తప్పిపోకుండా మరి దివారాత్రము దాన్ని ధ్యానించాలి అంటున్నారు. What is the meaning of meditate therein day and night? దివారాత్రము ధ్యానించడం అంటే అర్థం ఏమిటి? Dear brothers and sisters, do you spend time thinking about the reading of the scriptures? Whatever you have read, do you spend time thinking and opining over it?
మనం ఏదైతే చదివామో దాన్ని మరలా మనసుకు జ్ఞప్తికి తెచ్చుకొని దాని గురించి ఆలోచన చేసే ధ్యానించే అలవాటు మనకు ఉండాలి. Those are the things that we need to cultivate. మనము అలవాటు చేసుకోవాల్సిన సంగతులు ఇవి. I'm going to make a request to all of you. మీ అందరికీ ఒక విజ్ఞప్తి నేను చేస్తున్నాను. Especially as you start working. Children get a job, they start working. పిల్లలు ఉద్యోగాలు పొందినప్పుడు వారు పని చేయడం ప్రారంభిస్తారు. Older ones are already working. పెద్దవారు ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నారు. I always tell people in our assembly that keep saving some money to buy good books. నేను మా సంఘంలో వారికి చెప్పేది ఏంటంటే మంచి పుస్తకాలు కొనడానికి కొంత ధనము పొదుపు చేయండి అని. What are good books? మంచి పుస్తకాలు అంటే not what the world says are good books. మరి లోకం చెప్పే మంచి పుస్తకాలు కాదు. But you go to homes of believers or you have elders in the assembly, you visit their homes, you will find out, ask them what books are good books. పెద్దవారికి కానీ అనుభవజ్ఞులైన వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారిని అడగండి ఏవి మంచి పుస్తకాలు ఏవి. 100 rupees a month. నెలకు 100 రూపాయలు పొదుపు చేయండి. If your salary is more, 500 rupees a month. మీ జీతం ఎక్కువ అనుకుంటే 500 నెలకి పొదుపు చేయండి. Buy good books. మంచి పుస్తకాలు కొనండి. Good Christian literature. మంచి క్రైస్తవ సాహిత్యం. But open it and read it. అయితే దాన్ని తెరిచి చదవండి. Remember what a brother once said. ఒక సహోదరుడు ఈ విధంగా చెప్పాడు ఒకసారి. Those who do not read, ఎవరైతే చదవకుండా ఉంటారో, are no better than those who cannot read. ఎవరు చదువు రాని వారు ఉంటారో వారికంటే గొప్పవారేమీ కాదు. Not just చదువు రాదు, it can be you are blind. ఒకవేళ చదువు వచ్చినా కూడా వారు గుడ్డివారు అయి ఉండవచ్చు. Those who do not read, ఎవరైతే చదవకుండా ఉంటారో, are no better than those who cannot read. ఎవరైతే చదవలేని వారుగా ఉంటారో వారికంటే మంచివారేమి కాదు. So there are 3 tools I am going to recommend. నేను మీకు దీనికి 3 పద్ధతులు మీకు చెప్తాను. They are also available in Telugu language. Lot of literature is there. తెలుగు భాషలో కూడా ఎంతో సాహిత్యం ఉన్నది క్రైస్తవ. Please have a good commentary in your house. మరి మన ఇంటిలో ఒక మంచి వ్యాఖ్యాన గ్రంథం ఉంచుకోవడం మంచిది. What the believers commentary or what the Bible teaches is a very good commentary. బిలీవర్స్ కామెంటరీ కానీ వాట్ ద బైబిల్ టీచర్స్ కానీ ఇవి మంచివి. One is good commentary. అది మంచి వ్యాఖ్యానం. Second, make sure that you have a good dictionary. ఆ తర్వాత రెండవది ఏంటంటే మనకు మంచి డిక్షనరీ ఉండాలి. Bible dictionary. మరి బైబిల్ కు సంబంధించిన పదకోశం. Because the best way to interpret the Bible is the Bible. ఎందుకంటే బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ ద్వారానే సాధ్యం అవుతుంది. Good dictionary. కాబట్టి మంచి పదజాలం కలిగిన And number 3, a good concordance. ఆ తర్వాత కాంకార్డెన్స్. Which means you should know all the verses which have similar words. అనగా మరి అదే విధంగా ఒకే విధంగా ఉంటున్న పదాలన్నీ మనకు తెలిసి ఉండాలి. 3 things are needed. 3 సంగతులు So అవసరం. why am I saying it? ఎందుకు నేను చెప్తున్నాను? You can be the best carpenter in the world. మరి మనం ఈ లోకంలో మంచి కార్పెంటర్. You know carpenter. కార్పెంటర్ గురించి తెలుసు. Supposing I give you 5 nails. మరి నేను కనుక 5 మేకులు ఇస్తే, But I will not give you a hammer. I will not give you. శుద్ధిగా ఇవ్వకుండా, Will you be able to put the nail in the wall? మరి ఇప్పుడు గోడకి ఆ మేకును కొట్టగలరా? A good Bible student ఒక మంచి బైబిల్ విద్యార్థి should have the right tools for the work, for the trade. మరి ఆ పని చేయటానికి అవసరమైన మంచి ఉపకరణాలు ఉండటం అవసరం. Let us look at some more verses. ఇంకొన్ని వచనాలు చూద్దాం. Please turn with me to the book of Ecclesiastes. ప్రసంగి గ్రంథానికి వద్దాం. Chapter number 12. 12వ అధ్యాయం. Ecclesiastes chapter number 12 verse number 11. మరి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. What does the writer say here? Ecclesiastes chapter 12 verse 11. 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 11వ వచనంలో రచయిత ఏం చెప్తున్నాడు? The words of the wise are as cords and as nails fastened by the masters of assemblies which are given from one shepherd. జ్ఞానులు చెప్పు మాటలు మురుకోలుల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి.
అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. The words of the wise are as goads. మరి జ్ఞానులు చెప్పు మాటలు ములుగోల వలె ఉన్నవి. Yes, they are very sharp. అనగా అవి చాలా కొట్టడానికి సులువుగా ఉన్నాయి. What is a goad? మరి ములుగోలు అంటే It is a pointed stick. మరి అది మరి బాగా సూదితో కలిపిన ఒక కర్ర. When animals are not obedient, ఎప్పుడైతే పశువులు సరిగా వెళ్ళవో, the person taking care of the animals uses a goad to prick their neck to make them obedient, to walk in the right direction. ఎవరైతే ఆ పశువుల మందను నడిపిస్తున్నాడో అతడు ఆ మునుకోలను తీసుకొని దాని గొంతుకు తగిలిస్తాడు సరిగ్గా వెళ్ళడానికి. You know, the word of God is like a goad. కాబట్టి దేవుని వాక్యము ఒక ములుగోలు వంటిది. Sometimes it's sharp. అది ఎంతో మరి షార్ప్ గా ఉంటుంది. You know, sometimes when you come into meetings, you realize when you hear the word of God, the word has spoken to you. కొన్నిసార్లు మనం కూడికలకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని వాక్యం మనతో మాట్లాడిందని. It sets right your life. అది మన జీవితాన్ని సరియైన పద్ధతిలోనికి నడిపిస్తుంది. In Acts, when Peter spoke and preached, people who listened, they were pricked in their heart. ఎప్పుడైతే అపోస్తలుల కార్యంలో పేతురు ప్రజలతో మాట్లాడారో వారి హృదయాల్లో గుచ్చబడ్డారు. Not only that, it says there is nails fastened by the masters of assemblies. ఆ తర్వాత అక్కడ ఏమంటున్నాడంటే ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్న మేకుల వలె ఉన్నది అంటున్నాడు. What is the meaning of that? దాని అర్థం ఏంటిది? You know, in olden times, people lived in tents. ఇంతకు ముందు మరి ప్రజలు గుడారాల్లో నివసించేవారు. Now those tents, if they had to stand, what they would do is have ropes and put nails and tie the nails, the rope to the nail and put the nail in the ground. ఇప్పుడు ఆ గుడారాలు కనుక లేకపోతే టెంట్లు నిలబడాలంటే ఒక మేకు తీసుకొని తాడు కట్టి దాన్ని గట్టిగా లాగి కడతారు. Even now we know what a shamiana is. Many people are doing that. ఈ రోజుల్లో కూడా మనకి షామియానా ఎలా చేస్తారో తెలుసు. Sometimes they will put a nail in the ground. కొన్నిసార్లు వారు భూమిలోకి ఆ మేకును కొడతారు. And they will tie the rope. ఇప్పుడు ఆ తాడు పై నుంచి కింద కడతారు. If it is tightly tied to the nail, the tent will stand. ఇప్పుడు ఆ తాడు కనుక గట్టిగా మేకుకు కడితే ఆ టెంట్ నిలబడుతుంది. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, do you realize that the word of God provides those nails so that our life, the tent of our life, can stand for God? దేవుని వాక్యము మన జీవితం అనే గుడారము నిలబడటానికి దేవుని కోసం ఈ మేకుల వలె పని చేస్తుంది అనేది మనకు తెలుసా? I hope you remember what you read. I hope you learn and memorize the scriptures. మీరు ఏదైతే చదువుతున్నారో దాన్ని గుర్తు పెట్టుకుంటారని మరలా దాన్ని ధ్యానం చేసి జ్ఞప్తికి తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. And have the word as nails fastened in your heart. ఆ దేవుని వాక్యము మన హృదయాల్లో ఈ మేకుల వలె అంటగొట్టబడి ఉందా? Only then your life will be stable for the Lord. అప్పుడే మన జీవితం దేవుని కొరకు నిలకడగా ఉండగలదు. One more verse and then we will move on. Acts of the Apostles, chapter 17 and verse 11. Acts chapter 17, 1-7 and verse 11. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. This verse 11, chapter 17, verse 11. 17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుల కార్యములు, Yes, this is a వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. They search the scriptures daily. వారు ప్రతిదినము లేఖనములను పరిశోధించిరి. They search the scriptures daily. ప్రతి దినము లేఖనాలను పరిశోధించారు. You know what the writer of Acts, Luke, is saying? They were more noble than those in Thessalonica. ఇప్పుడు అపోస్తలుల గ్రంథకర్త అయిన అపోస్తలుల కార్యముల గ్రంథకర్త అయిన లూకా అంటున్నాడు,
తెస్సలోనిక వారి కంటే వీరు ఘనులై ఉన్నారు అంటున్నారు. More noble than who are these? These were the believers in the city of Berea. ఇప్పుడు ఘనులైన వారు ఎవరు అంటే బెరయ పట్టణంలో ఉన్నవారు. You know, many years back we used to live in America. అనేక సంవత్సరాల క్రితం సహోదరులు అమెరికాలో ఉన్నారు. In our city there was a Christian bookshop. మేముండే పట్టణంలో ఒక క్రైస్తవ పుస్తకశాల ఉంది. And the name of that bookshop was ఆ పుస్తకశాల పేరు బిలియన్స్. You know where they got the name from? ఇప్పుడు ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందో Acts chapter 17 verse 11. మరి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. What did they do? అక్కడ వారు ఏం చేస్తున్నారు? They searched the scriptures daily. లేఖనాలను అనుదినము పరిశోధిస్తూ ఉన్నారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, mark those words. Searched, పరిశోధించారనే మాట గుర్తుపెట్టుకోండి. daily. ప్రతి దినము. Searched, పరిశోధించారు daily. ప్రతి దినం. Is there anyone here who doesn't have time to read the Bible? దేవుని వాక్యాన్ని చదవకుండా ఉండే సమయం లేని వారు ఎవరైనా ఉన్నారు? Some of us are very busy. మనలో అనేక మంది తీరిక లేకుండా, Children are busy studying. పిల్లలు చదువులో తీరిక లేకుండా ఉన్నారు. Adults are busy working. పెద్దలైతే పని చేస్తూ తీరిక లేకుండా ఉన్నారు. Can I make one suggestion? ఇప్పుడు నేను మీకు ఒక సలహా ఇస్తాను. There is at least 15 minutes that you can take out కనీసం 15 నిమిషాలు మీరు కేటాయించుకోవచ్చు. to read the Bible seriously. బైబిల్ను మరి ఎంతో జాగ్రత్తగా సునిశ్చితంగా. I'm not saying only read for 15 minutes. I'm not saying that. 15 నిమిషాలు మాత్రమే చదవమని చెప్తాను. At least 15 minutes for those who are not reading. నేను చెప్పేది ఏంటంటే అసలు చదవని వారు కనీసం 15 నిమిషాలు చదవచ్చు కదా. One boy is sitting here. Babu, what is your name? Samuel. Samson. Okay. What time do you wake up in the morning? 6 o'clock. If you wake up at 5:45, 15 minutes early. ఇప్పుడు 6 గంటలకు లేచే అలవాటు ఉన్నవారు 5:45 లేస్తే కనీసం 15 నిమిషాలు దొరుకుతుంది. Spend time with the word of God. ఇప్పుడు దేవుని వాక్యం వద్ద సమయాన్ని గడపండి. Listen to the voice of God before you listen to the voice of the world. మరి లోకం యొక్క స్వరాన్ని వినడానికి ముందు దేవుని యొక్క స్వరాన్ని వినండి. Let me repeat that. మరలా చెప్తాను. Listen to the voice of God before you listen to the voice of the world. లోకం యొక్క ఆ ధ్వని వినటానికి ముందు దేవుని యొక్క స్వరాన్ని వినండి. So the first rule that a believer should have in his or her life is the rule of reading the scriptures daily. కాబట్టి ఒక విశ్వాసి జీవితానికి ఉండాల్సిన మొదటి నియమం ఏంటిదంటే ప్రతి దినము లేఖనాలను చదవడం. I want to now give the second rule for every believer. ఇప్పుడు ప్రతి విశ్వాసికి ఉండాల్సిన రెండవ నియమాన్ని మీకు చెప్తాను. This is the rule of praying without ceasing. Praying without ceasing. ఇది ఏ నియమం అంటే ఎడతెగక ప్రార్థించడం. We will turn in the scriptures to 1 Thessalonians chapter number 5. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. And we will read verses 17 and 18. 17-18 వచనాలు చదువుదాం. 1 Thessalonians chapter number 5 verses 17 and 18. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. Pray without ceasing, in everything give thanks, for this is the will of God in Christ Jesus concerning you. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, are we in the habit of praying? మనకు ప్రార్థన చేసే అలవాటు ఉన్నదా? Do we have the right attitude, time and place to pray? మనము ప్రార్థించడానికి సరైన వైఖరి, సమయం, స్థలము ఉన్నదా? Martin Luther used to say this. మార్టిన్ లూథర్ గారు ఈ విధంగా చెప్పేవాడు. To be a Christian without prayer ప్రార్థన లేకుండా క్రైస్తవుడు అనుకుంటే is no more possible than
being alive without breathing. మరి శ్వాస పీల్చకుండా మనిషి ఎలాగైతే జీవించడో అలాంటి క్రైస్తవుడు అవుతాడు అన్నాడు. Let me repeat that. మరలా చెప్తాను. Martin Luther said, మార్టిన్ లూథర్ చెప్పాడు, to be a Christian without prayer ప్రార్థన చేయకుండా ఉండే క్రైస్తవుడుగా ఉంటే is no more possible than to be alive without breathing. మరి శ్వాస పీల్చకుండా ఒక వ్యక్తి ఎలాగో జీవించలేడో అలాగే ఇది కూడా సాధ్యపడదు Now అన్నాడు. note this down that there are 4 dimensions of prayer. 4 dimensions of prayer. దీన్ని రాసుకోవచ్చు మీరు. నా ప్రార్థనకు 4 రకాల అంశాలు ఉన్నాయి. We will talk about at least one of them in more detail. అందులో కనీసం ఒక్కదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. First, there is personal prayer. మొదటిది వ్యక్తిగత ప్రార్థన. All of us should have a life of personal prayer, right, Samson? మనందరికీ కూడా శాంసన్తో సహా ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉండాలి. Second, రెండవది there is the prayer of husband and wife. ఆ తర్వాత భార్య భర్తలకు ఉండాల్సిన ప్రార్థన. Please come with me to 1 Peter and chapter number 3. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయానికి రండి. We have a reference to the prayer of husband and wife. ఇక్కడ భార్య భర్తలు చేయాల్సిన ప్రార్థన గురించి ఉన్నది. Look at it. 1 Peter chapter 3 and verse number 7. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. Likewise ye husbands dwell with them according to knowledge, giving honor unto the wife, so as unto the weaker vessel, and as being heirs together of the grace of the life, that your prayers be not hindered. అటువల్లే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువాయురై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. Husbands and wives, ఆ భార్య భర్తలారా, I will encourage you, మిమ్మల్ని నేను మీకు ప్రోత్సహించి చెప్పేది, spend time in prayer together. ప్రార్థనలో కలిసి సమయం వెచ్చించండి. That is very important. అది ఎంతో అవసరమైనది. Certain things you can't inform, tell your children also. కొన్ని సంగతులు మీ పిల్లలకు కూడా చెప్పలేని ఉంటాయి. Or maybe if your in-laws or other people are staying in the house, ఒకవేళ అత్త మామలు మీ ఇంట్లో కనుకుంటే వారికి కూడా చెప్పలేని ఉంటాయి. you have to develop that habit of praying. కాబట్టి ఈ ప్రార్థన అనే అలవాటు మనం అలవర్చుకోవాలి. Come together as husband and wife. మరి భార్య భర్తలుగా చేరి రండి, Spend time in prayer. ప్రార్థనలో సమయం So your గడపండి. personal prayer, ఇక్కడ వ్యక్తిగత your ప్రార్థన, husband and wife prayer. ఆ తర్వాత భార్య భర్తలు కలిసి చేసే ప్రార్థన, Number 3, you have a family prayer. ఆ తర్వాత మూడవది కుటుంబ ప్రార్థన. The family has to come together. మరి కుటుంబము కలిసి రావాలి. Have a daily family altar. మరి ప్రతి దినము కుటుంబ ఆరాధన అనేది ఉండాలి. The old saying, the family that prays together stays together. మనకు తెలిసిన సామెత ఉన్నది కదా, కలిసి ప్రార్థన చేసే కుటుంబము కలిసి ఉంటుంది అని. And the 4th prayer is assembly prayer. ఆ తర్వాత 4వ ప్రార్థన సంఘ ప్రార్థన. I hope we know about this. మీకు తెలిసే ఉంటుందని ఆశిస్తున్నాను. Now let us come back to prayer. ఇప్పుడు ప్రార్థనకు తిరిగి వద్దాం. It is very important that we learn the truths of prayer. ప్రార్థన గురించిన విషయాలు తెలుసుకోవడం మనకు ఎంతో అవసరం. Please turn with me to the book of Philippians and chapter number 4. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయానికి నాతో పాటు రండి. There is some good instruction in Philippians chapter 4 about prayer. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు అవసరమైన మంచి హెచ్చరికలు ఉన్నాయి ప్రార్థన గురించి. Now let us read from verse number 6 and 7. Chapter 4 Philippians verses 6 and 7. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. There is a lot of instruction here about prayer. ప్రార్థన గురించి ఒక మంచి హెచ్చరిక ఇక్కడ కనబడుతుంది. And I would request
believers and young believers also to learn these two verses. ఆ విశ్వాసులంగా మరి ముఖ్యంగా క్రొత్తగా వచ్చిన విశ్వాసులంగా ఈ ప్రార్థన గురించి ఈ సత్యాలు మనం తెలుసుకోవాలి. Be careful, be anxious for nothing, మరి దేనిని గూర్చి చింతించకుడి, but in everything, అయితే అన్ని విషయములలో by prayer and supplication, through thanksgiving, let your requests be made known unto God, and the peace of God that passeth all understanding shall keep your hearts and minds through Christ Jesus. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు దేవుని తలంపులు కావలి. Yes, there is a saying in English. మరి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నది. Many of you follow English. ఇంగ్లీష్ మీకు అందరికి చాలా మందికి తెలుసు. You write this down. ఇది మీరు రాసుకోవచ్చు. When in a fix. మరి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు. In English, fix means kashtam, right? When in a fix. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు. Remember. మరి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే Philippians 4:6. ఫిలిప్పీ పత్రిక 4:6. You got it? అర్థమైందా? When in a fix. ఎప్పుడైతే కష్ట పరిస్థితి వస్తుందో. Remember Philippians 4:6. ఫిలిప్పీ పత్రిక 4:6 జ్ఞాపకం తెచ్చుకోండి. It talks about prayer. ఇది ప్రార్థన గురించి మాట్లాడుతుంది. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, the caves of the Old Testament, మరి పాత నిబంధనలోని ఆ గుహలు ఏవైతే ఉన్నాయో, and the prisons of the New Testament, కొత్త నిబంధనలోని చెరసాలు ఏవైతే ఉన్నాయో, are the school of God. ఇవన్నీ కూడా దేవుని పాఠశాలలు. Understand what I'm saying? అర్థమైందని నేను చెప్పేది. The caves of the Old Testament, పాత నిబంధనలోని గుహలు, the caves of David, మరి దావీదు గుహ, the prisons of Paul in the New Testament, ఇప్పుడు కొత్త నిబంధనలో పౌలు గడిపిన చెరసాల, they are the school of God. ఇవి దేవుని పాఠశాలలు. Philippians is a prison epistle. ఫిలిప్పీ పత్రిక చెరసాలలో రాయబడిన పత్రిక. And you will find over here that Paul is teaching us the art of prayer. ఇక్కడ మరి ఈ పత్రికలో పౌలు మీ ప్రార్థన అనే అలవాటు గురించి మాట్లాడుతున్నారు. Lot of people are anxious, they are worried about things. మరి అనేక మంది ఎంతో ఆందోళనతో ఏమి జరుగుతుందా అనే చింతతో గడుపుతూ ఉంటారు. Somebody said that some psychologists and researchers, they said that 90% of the worries that we have never come to pass. కొంతమంది పరిశోధకులు మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే మనం చింతపడే వాటిలో 90% అసలు జరగవు. Now what does Paul say over here? ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? He says, bring your prayer and your supplication. ప్రార్థన విజ్ఞాపనములను దేవుని సన్నిధికి తీసుకురండి. What is this that he is talking about? ఇక్కడ ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? Prayer means to draw nigh to God. ఆ ప్రార్థన అంటే దేవుని యొద్దకు చేరి రావడం. Remember, prayer means to draw nigh to God. మరి ప్రార్థన అంటే దేవుని యొద్దకు చేరి రావడం అనేది గుర్తుపెట్టుకోండి. Supplication means విజ్ఞాపన అంటే your specific request you bring to God in prayer. మరి ప్రార్థనలో నీవేదైతే ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొని వస్తావో అది. George Muller was known to be a man of faith. మరి జార్జ్ ముల్లరు మరి విశ్వాసి అయిన దైవజనుడని పేరుగాంచాడు. He used to say that I pray for anything and everything. ఆయన ఏమని చెప్పేవాడంటే నేను దేనికోసమైనా వేటి కోసమైనా ప్రార్థన So చేస్తాను. if his pen doesn't write, ఇప్పుడు అతని పెన్ను కనుక రాయకపోతే George Muller prayed. జార్జ్ ముల్లర్ ప్రార్థించేవాడు. You heard about so many stories of answered prayers about George Muller. జార్జ్ ముల్లరు చేసిన అనేక ప్రార్థనల యొక్క నెరవేర్పు యొక్క కథలు మనం చదువుతూ ఉంటాం. I will tell you one story. నేను ఒకటి చెప్తాను మీకు. There was once a brother, ఒకసారి ఒక సహోదరుడు ఉన్నారు. and his son wrote NEET exam. మరి ఆ సహోదరుని కుమారుడు నీట్ పరీక్ష రాశాడు. And he got good rank. ఇప్పుడు అతనికి మంచి ర్యాంక్ వచ్చింది. And that brother went for admission. ఇప్పుడు మరి కళాశాలలో చేర్చడానికి ఆ సహోదరుడు వెళ్ళారు. Many years back, this is more than 10-12 years back. ఇది అనేక సంవత్సరాలు, కనీసం 10-12 సంవత్సరాల క్రితం. That
boy is now a doctor and he's a ENT specialist. ఇప్పుడు ఆ అబ్బాయి చదివి పూర్తయిపోయి ఈఎన్టీ స్పెషలిస్ట్. So this brother went to the medical counseling. ఇప్పుడు ఆ మెడికల్ కౌన్సిలింగ్ కి సహోదరుడు వెళ్ళాడు. And he took one file with all papers. ఇప్పుడు అన్ని కాగితాలు ఉన్న ఒక ఫైల్ తీసుకొని వెళ్ళాడు. Admission is over. ఆ ప్రవేశం అయిపోయింది. They are coming back home. ఇప్పుడు ఇంటికి వస్తున్నారు. And then they are coming in an auto. ఇప్పుడు ఆటోలో వస్తున్నారు. They are in Hyderabad. హైదరాబాద్ లో ఉన్నారు. And they got down from the auto. ఆటో నుంచి దిగిపోయారు. Some problem happened with the auto. ఆటోలో ఏదో ఒక సమస్య వచ్చింది. And that auto wala went off. ఆటో వెళ్ళిపోయారు. Then they remembered that all our file with PAN card, Aadhaar card, what documents they did not want also they carried everything. That file is in the auto. ఇప్పుడు వారి జ్ఞాపకం వచ్చింది ఏంటంటే ఆ ఫైల్లో అసలు ఆ ప్రవేశానికి అవసరం లేని ఆధారు, ప్యాన్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవి తీసుకెళ్లారు, మర్చిపోయారు. Now what will you do? ఇప్పుడు ఏం They చేస్తారు? called out the auto wala, did not hear, he went away. ఇప్పుడు ఆటో అతనికి ఫోన్ చేశారు కానీ అతను వెళ్ళలేదు. They called out. మరి గట్టిగా అరిచారు కానీ వెళ్ళిపోయారు. And those days no photograph, this, that, so they don't know auto number. ఆ రోజుల్లో ఫోటోలు ఏమీ లేవు కాబట్టి ఆటో నంబర్ కూడా గుర్తులేదు. Now what to do? ఇప్పుడు ఏం చేయాలి? What will you do, sister? మనం అయితే ఏం చేస్తాం? What will you do, brother? మనం ఏం చేస్తాం? Come back to Philippians. I told you, when in a fix, ఎప్పుడైతే సమస్య తలెత్తుతుందో remember Philippians 4:6. ఫిలిప్పీ పత్రిక 4:6 జ్ఞాపకం So చేస్తారు. they came. వారు They వచ్చారు, came home ఇంటికి వచ్చారు, and they prayed. ప్రార్థించారు. Then they went to assembly. ఆ తర్వాత సంఘానికి వెళ్ళారు, They prayed. ప్రార్థించారు. Inform believers. మరి సహోదరులు They prayed. ప్రార్థించారు. After meeting, ఆ కూడిక తర్వాత lot of counsel people gave. మరి అనేక మంది అనేక రకాల సలహాలు You're ఇచ్చారు. so foolish. మరి మీరు ఎంతో వెరివారిగా Why చేశారు. did you put it in the auto? ఆటోలో అసలు ఎందుకు You know పెట్టారు? how believers are. మరి విశ్వాసం తెలుసు Give you కదా. all counsel. మరి రకరకాల సలహాలు ఇస్తారు. Many came and said, ఇప్పుడు అనేక మంది వచ్చి చెప్పారు. total 10 lakh autos. మరి 10 లక్షల ఆటోలు, Out of that one auto, అందులో ఒక ఆటో, in that one auto, your one file, ఆ ఒక్క ఆటోలో నీ ఒక్క ఫైలు, you won't get it. అది రానే రాదండి. But this brother and sister, wife, husband, they prayed. అయితే ఈ సహోదరుడు భార్య భర్తలు Of ప్రార్థించారు. course, assembly also prayed. సంఘం కూడా ప్రార్థించింది అనుకోండి. But many are thinking, అయితే అనేక మందికి ఈ ఆలోచన whether 10 lakh autos 10 in లక్షల Hyderabad, ఆటోలు హైదరాబాద్ లో you will not get it. అది తిరిగి రావడం But సాధ్యమే. we will pray. అయినప్పటికీ ప్రార్థన చేద్దాం. 1 month went by, ఒక నెల గడిచిపోయింది, some 3 months went by, 3 నెలలు గడిచిపోయాయి. all hope is lost. మరి ఇంకా అసలు ఆ ఫైల్ తిరిగి వస్తుందని నమ్మకం పోయింది. Suddenly one day, brother gets a phone. మరి అకస్మాత్తుగా ఒక రోజు సహోదరునికి ఫోన్ వచ్చింది. Are you so and so? మీరు ఈ పేరు కలిగిన వారేనా? Yes. అవునన్నారు. Did you lose your documents? మరి మీ పేపర్లు పోగొట్టుకున్నారా? Yes. అవును అన్నారు. Do you want the document? ఆ పేపర్లు మీకు Yes. అవును అన్నారు. He said, come to so and so shop. మా దుకాణానికి రండి అని చెప్పారు. What is that shop? ఆ దుకాణం ఏంటి? You know what is kabaddi shop? కబడ్డీ షాప్ తెలుసు. You know what they do in kabaddi shop? అక్కడ ఏం చేస్తారో తెలుసు కదా. All old items they sell off. మరి పాత వస్తువులన్నీ అమ్మి వేస్తారు. Generally old newspapers are there. మామూలుగా అయితే అక్కడ పాత వార్తాపత్రికలు He ఉంటాయి. went there. అక్కడికి వెళ్ళారు. And he said, is this yours? మరి ఇది మీదేనా అన్నారు. He said, yes. అవును అన్నారు. He said, see, one man came and gave this for selling. మరి ఒక వ్యక్తి వచ్చి ఇది అమ్మటానికి నాకు ఇచ్చాడు అన్నాడు. And they weighed. ఆ తర్వాత తూకం He తూచాడు. said, normally my son is there in the shop. మరి మామూలుగా అయితే మా కొడుకు ఈ దుకాణంలో ఉంటాడు. He would have weighed, అతడు తూకం తూచుంటాడు. maybe given 50 rupees. 50 రూపాయలు ఇచ్చి ఉండొచ్చు. That day his son was not well. అయితే ఆ రోజు ఆ కుమారుడికి So this man went to that shop. బాగలేదు కాబట్టి ఇతను వెళ్ళాడు. When he came to give that to sell, మరి ఇప్పుడు అమ్మటానికి వచ్చినప్పుడు he looked at it అతను చూశాడు. and he said, look, this is not ordinary paper, this is document. మరి ఇది మామూలు పేపర్ కాదు, ఇది ఒక దస్త్రము అని చెప్పి He looked at it అది చూశాడు. and he called him. ఇప్పుడు ఎవరికైతే చెందిందో వారికి ఫోన్ చేశాడు.
10 lakh autos. 10 లక్షల ఆటోలు, Only one auto. ఒకే ఆటో, One file. ఒక ఫైల్. When in a fix. ఎప్పుడైతే సమస్య వస్తుందో, Remember Philippians 4:6. ఫిలిప్పీ 4:6 జ్ఞాపకం తెచ్చుకోవాలి. God will answer our prayers. మన ప్రార్థనలకు దేవుడు ఆలకిస్తాడు. Now I'll tell you something. Fathers, mothers at home. ఇంట్లో ఉండే తండ్రులకు తల్లులకు నేను ఒక సంగతి చెప్తాను. Don't sit quietly at home, read the Bible, sit quiet, just pray. Don't do only that. You should do that, but not only that. మరి మనం నిశ్శబ్దంగా కూర్చొని దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థించడం చేయాల్సిందే, కానీ అంతటితో సరిపోదు. Talk of the goodness of God. దేవుని యొక్క మంచితనం గురించి మాట్లాడండి. You know what I mean by that? Come with me to the book of Joshua. దాన్ని అర్థం తెలుసుకోవాలంటే యెహోషువ గ్రంథానికి రండి. Come to Joshua chapter number 4. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయానికి రండి. And verse number 6. 6వ వచనానికి. Chapter 4 verse 6. Joshua 4 verse 6. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. Yes, the children will ask, should ask, what mean these stones? You remember those stones? మరి రాళ్ళ గురించి మనకు తెలుసు కదా, పిల్లలు అడుగుతారు ఈ రాళ్ళు ఎందుకు అని. Do you have those 12 stones in your house? మీ ఇంట్లో ఈ 12 రాళ్ళు ఉన్నాయా? Are you talking about answered prayers in your house? మన ఇంటిలో ప్రార్థనకు జవాబులు వచ్చిన ప్రార్థన గురించి మాట్లాడుతున్నాము. You should set up what is the spiritual meaning of those 12 stones? ఈ 12 రాళ్ళ యొక్క ఆత్మీయ భావం ఏంటిది? Talk of the hand of God, the goodness of God in your house. మన ఇంటిలో దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క మంచితనం గురించి మాట్లాడుకోవడం. We are reading from Joshua chapter 4 verse number 6. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుతున్నాం. You know, you should have a prayer diary. మనకు ప్రార్థన డైరీ ఉండాలి. Many times you need it. అనేక సార్లు మనకు కావాలి. Not only to note down what to pray for, దేని గురించి ప్రార్థించాలో రాసుకోవడానికి మాత్రమే కాదు, but sometimes కొన్నిసార్లు for your own encouragement. మన సొంత ప్రోత్సాహం కొరకు. You know, the devil will come ఎందుకంటే సాతాను వస్తాడు and he will whisper in Navjeevan's ear. మరి ఈ చెవిలో గుసగుసలుగా మాట్లాడతాడు. No answer to prayer. మరి ప్రార్థనకు జవాబే రాదు. 3 months have gone by. 3 నెలలు జరిగిపోయాయి. Documents are lost. మరి ఫైల్ పోయి. Assembly members also while they are praying, they say, what, this brother is so foolish. సంఘస్థులు కూడా ప్రార్థిస్తూ ఉంటుండగా ఎంత వెరిపని. Discouragement comes. కాబట్టి నిరుత్సాహం వస్తుంది. But those stones remind you that God answers our prayers. అయితే ఈ రాళ్ళు మన గుర్తుకు తెచ్చేది ఏంటంటే మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు అని. You know what is the first indication that your prayer is answered? మరి మన ప్రార్థనకు జవాబు వచ్చింది అనే దానికి మొదటి గుర్తు ఏంటిది? Philippians 4 chapter 4 verse 7. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. And the peace of God, మరి దేవుని యొక్క సమాధానం which passeth all understanding, సమస్త జ్ఞానమునకు మించినది, shall keep your hearts and minds through Christ. మన హృదయమునకు తలంపులకు కావలి ఉంటుంది. You know, the prayer is answered when you enjoy the peace of God. దేవుని యొక్క సమాధానం ఎప్పుడైతే నీకు వస్తున్నదో అప్పుడు ప్రార్థనకు జవాబు వచ్చిందని అర్థం. And learn this, whether young children చిన్నపిల్లలైనా మనమైనా నేర్చుకోవాల్సింది. or women in the kitchen, లేదా వంటగదిలో ఉంటున్న సహోదరి, men in the office, లేదా మరి ఆఫీసులో పనిచేసే pray, pray, pray. ప్రార్థించండి, కొనసాగించండి. You know, we are staying in Brother Devdanam's house. I am staying there. నేను సహోదరు దేవదానం గారి ఇంట్లో ఉన్నాను. And he has a brother, very nice house. ఆయనకు మంచి ఇల్లు ఉన్నది. And then he was just saying, oh, this is the room, this is one more room. Then he said, this is puja room, we are now using as store room. ఇప్పుడు ఆ గదులన్నీ చూపించి ఇది పూజా గది అయితే మేము వాడటం లేదు అన్నారు. We are using as store room. అది మనము సామాన్లు పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ గా Think about it. మరి దాని గురించి ఆలోచించి Even Hindus have a puja room. మరి హైందవులు కూడా పూజ గది ఉన్నది. Believers, we don't have place to pray.
విశ్వాసులమైన మనకు ప్రార్థనా స్థలం లేదు. Should I tell you about my story? My grandparents, of course, were Hindus. మరి నా గురించి చెప్పుకోవాలంటే నా తాతలు హైందవులే. And there was a room called the puja room. అక్కడ మరి ఒక పూజ గది ఉండేది. Now, after my grandparents passed away, మా తాతలు చనిపోయిన తర్వాత we removed all those idols. మరి ఆ విగ్రహాలన్నీ తీసి పారవేశాం. And I can tell you that same room I have used for prayer. ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే అదే గదిని ప్రార్థనకు ఉపయోగించాను. Put a mat, a chapa, మరి ఒక చాప వేసేవాడిని. and kneel there and pray. అక్కడ మోకాళ్ళుని ప్రార్థించేవాడిని. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, the second rule I want to tell you is, మరి నేను చెప్పే రెండవ నియమం ఏంటంటే learn the art of prayer. మరి ప్రార్థించే కళను నేర్చుకోండి. Write down one phrase I will give you now. I'll tell you one. Write it down. నేను ఒక మాట చెప్తాను, దాన్ని రాసుకోండి. The battles of this world ఈ లోకములోని యుద్ధాలు are fought on your knees. మరి మన మోకాళ్ళ మీద వాటితో పోరాడాలి. Should I repeat that? అలా చెప్పాలా? The battles of this world ఈ లోకంలో సంభవించే యుద్ధాలను are fought on the knees. మన మోకాళ్ళ మీద వాటితో పోరాడాలి. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, look to the Lord in prayer. మరి ప్రార్థనలో ప్రభు వైపు చూడండి. Make sure you have a quiet time with God. దేవుని యొద్ద ఒక నిశ్శబ్ద సమయం ఉండేట్లుగా చూసుకోండి. Have a heart of prayer. Pray without ceasing. ఎడతెగక ప్రార్థించే ఆ ప్రార్థన హృదయం కలిగి ఉన్నాం. That is the second rule that we have. మనకు ఉండాల్సిన రెండవ నియమం ఇది. Let me move on and give you the third rule in the scriptures. ఇంకొంచెం ముందుకు వెళ్ళి లేఖనాల్లో మూడవ నియమాన్ని Now, చెప్తాను. those who have joined us late, we are looking at the different rules for a believer. మరి ఆలస్యంగా వచ్చిన వారి గురించి చెప్తున్నాను. మేము క్రైస్తవ జీవితంలో ఉండే నియమాల గురించి చెప్తున్నాం. Rule number 1, Samson. మొదటిది ఏంటి శాంసన్? What was the rule number 1? మొదటిది ఏంటిది? Read your Bible. Reading the Bible daily. లేఖనాన్ని బైబిల్ను ప్రతిదినము చదవటం. Rule number 2. రెండవ నియమం Pray. Learn the art of prayer. Pray without ceasing. ఎడతెగక ప్రార్థించుట, ఆ ప్రార్థన అనే కళను మనం నేర్చుకోవటం. Rule number 3. ఇప్పుడు మూడవ నియమం Prioritize regular fellowship. మరి ప్రతిరోజు ఉండే సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వటం. Fellowship should be prioritized. మరి సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వటం. Please come with me to Hebrews chapter 10. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయానికి రండి. And we will look at verses 24 and 25. 24, 25 వచనాలు చూద్దాం. Yes, Hebrews chapter 10 verses 24 and 25. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. Yes, do not forsake the assembling of ourselves together. సమాజముగా కూడుట మానక. A very important part. ఎంతో అవసరమైన అంశం. You know, 4 or 5 years back we had meetings in Vizag. 5 సంవత్సరాల క్రితం వైజాగ్ లో మన కూడికలు జరిగాయి. Big auditorium. పెద్ద ఆడిటోరియం. Some 800,000 people were there. 800 లేదా 1000 మంది దాకా వచ్చారు. Now, one of the topics there was the responsibility of believers in the assembly. మరి సంఘంలో విశ్వాసకుండే బాధ్యతలు అనే అంశం మీద బోధించారు. You remember that topic? Some of you will remember. ఆ అంశాలు కొంతమంది గుర్తుండొచ్చు. Now, one of the responsibilities, one servant of the Lord said, one responsibility of a believer, ఒక దేవుని సేవకుడు చెప్పిన విశ్వాసకుండే ఒక బాధ్యత ఏమిటంటే that you should come to the assembly. సంఘానికి రావడం. Think about it. దీని గురించి ఆలోచించండి. Principal of a school, మరి ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, any school teachers, any principals, ఇక్కడ ఎవరైనా ప్రిన్సిపల్స్ కానీ స్కూల్ టీచర్ కానీ ఉన్నారు? maybe they are no here, not there here. Brother is there.
from Andhra University. Yes. సహోదరులు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఉన్నారు. Yes. Now, if you say responsibility of the student is to come to the class, మరి ఒక విద్యార్థి తరగతికి రావడం అతనికి ఉన్న బాధ్యత అని చెప్తే I'm sure they have the responsibility. వారికి ఆ బాధ్యత ఉందని మనం తెలుసు. You know how they track the responsibility? ఆ బాధ్యతను ఎలాగో మనం చూస్తూ ఉంటాం. Brother Babu Rao, right? They will say minimum 80% attendance to take the exam. You know that, right? పరీక్ష రాయడానికి కనీసం 80% హాజరు ఉండాలి. Some students, కొంతమంది they are not able to write exam. ఆ పరీక్షలు రాయలేని స్థితిలో They are very bright. ఎంతో తెలివి కలిగిన వారు. Maybe they will pass the exam. ఆ వారు పరీక్షలో ఉత్తీర్ణులు అవడానికి But they are అవకాశం. not coming to the college and attending the classes. 80% attendance not there. అయితే వాళ్ళు ఆ తరగతికి హాజరు కాకుండా 80% హాజరు లేకుండా పరీక్ష రాయలేని స్థితిలో ఉంటారు. Now think about it from the assembly context. ఇప్పుడు సంఘం యొక్క సందర్భాన్ని గురించి ఆలోచన చేద్దాం. Tell me very honestly, brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, వాస్తవంగా చెప్పండి, If attendance is taken in the assembly, సంఘంలో కనుక హాజరు పట్టిక ఉంటే what will happen? ఏం జరుగుతుంది? Some people are all the time sick. మరి కొంతమంది ఎప్పుడు బాగలేని వారుగా ఉంటారు. ఏమైంది బ్రదర్? ఏమైందంటే లాస్ట్ సండే రాలేదు మీరు. మరి గత ఆదివారం రాలేదంటే What will they say? ఏమంటారు? Not feeling well. బాగలేదు అంటారు. Here also Vizag same excuse. Bangalore also same excuse. వైజాగ్ అయినా బెంగళూరులో అయినా ఇదే సార్. And you are not well on Sunday. ఇప్పుడు ఆ బాగలేకపోవడం అనేది ఆదివారం మాత్రమే జరుగుతుంది. Get well on Monday. సోమవారానికి బాగైపోతారు. Then go out and eat on Saturday and not be fine on Sunday. ఇప్పుడు మరి బయటికి వెళ్ళి శనివారం తిన్న తర్వాత ఆదివారానికి బాగుండదు. You read what we just read. మరి ఇప్పుడు మనం చదివింది ఒకసారి మరలా చదువుదాం. Look at verse 24 and 25. Hebrews 10, 24 and 25. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు చూడండి. And let us consider one another to provoke unto love to good works. Verse 24. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని When you ఆలోచిద్దాం. come together, కాబట్టి మనం కలిసి వచ్చినప్పుడు provoke one another ఒకరినొకరు పురికొల్పుకున్నప్పుడు to love ప్రేమించుటకు and to good works. ఆ తర్వాత సత్కార్యములు చేయుటకు To love ప్రేమించుటకు and to good works. ఆ తర్వాత సత్కార్యములు చేయుటకు. Then what does he say? ఆ తర్వాత ఏమంటున్నాడు? Not forsaking the assembling of ourselves together as the manner of some is. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా He కూడిన said, మానుక. don't follow them. వారిని అనుసరించవద్దు అంటున్నాడు. Exhort one another. మరి ఒకరినొకరు హెచ్చరించుకొనుడి అంటున్నాడు. Encourage one another. ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడి Maybe అంటున్నాడు. somebody is going through financial problem. కొంతమంది మరి ఆర్థిక సమస్యలు Somebody is going through health problem. కొంతమంది అనారోగ్యం గుండా Some వెళ్తుండవచ్చు. have a family problem. కొంతమందికి కుటుంబ సమస్యలు ఉండవచ్చు. When we come together, మనం కూడి వచ్చినప్పుడు don't we encourage each other? మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాల్సిన పని He said, చేయాలి. the Lord is good, brother. Don't worry. మరి ప్రభువు మంచివాడు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదని చెప్పాలి. He helped David, he will help you. దావీదుకు సహాయం చేశాడు, నీకు కూడా సహాయం He చేస్తాడు. helped me, he will help you. నాకు సహాయం చేశాడు, నీకు కూడా సహాయం చేస్తాడు. Says so much the more as they see the day approaching. Last part of verse 25. మరి As they see the day approaching. ఆ దినము సమీపించుట చూచుకొలది మరి ఎక్కువగా చేదు అంటున్నాడు. What is this day approaching? ఈ దినము ఏంటిది? సమీపించే దినము. Now there are two interpretations of that. మరి దీనికి రెండు రకాల తాత్పర్యాలు ఉన్నాయి. One interpretation is ఒక తాత్పర్యం ఏంటిదంటే Hebrews was written before AD 70. క్రీస్తు శకం 70వ సంవత్సరానికి ముందు హెబ్రీ పత్రిక రాయబడింది. Right? So in AD 70 what happened? మరి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఏమైంది? Jerusalem was destroyed. యెరూషలేము నాశనం చేయబడింది.
Titus destroyed the temple also in Jerusalem. ఆ టైటస్ అనే ఆయన ఆ దేవాలయాన్ని యెరూషలేములో పాడు చేశాడు. You know, the Lord prophesied that. ఆ ప్రభువు దాని గురించి ప్రవచించాడు కదా. And he wept over the city of Jerusalem. యెరూషలేము గురించి ఆయన ప్రలాపించాడు. Now these were difficult days for the Jewish Christians. మరి యూదులలో ఉన్న క్రైస్తవులకు కష్ట సమయాలు. The writer is encouraging. మరి ఇప్పుడు రచయితలు ప్రోత్సహిస్తున్నారు. He said times of suffering and tribulation are going to come, but remember, don't stop coming together. Assembling. శ్రమల కాలము కష్ట సమయము వస్తుంది, అయినప్పటికీ సమాజంగా కూడుట మానవద్దు అంటున్నాడు. That is one interpretation. ఇది ఒక తాత్పర్యం. But the second interpretation, రెండవ తాత్పర్యం ఏమిటంటే which we can apply, ఇది మనకు వర్తించుకోవచ్చు. as you see the day approaching means what? ఆ దినము సమీపించుట కొలది అంటే The Lord is going to come back. ప్రభువు తిరిగి రాబోతున్నాడు. We will be raptured. మనము ఆయనతో పాటు ఎత్తబడబోతున్నాం. After that, there is going to be a judgment, a time of tribulation on this very earth. ఆ తర్వాత తీర్పు ఈ లోకంలో మహాశ్రమల కాలం వస్తుంది. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, can I also say, as the day is going to approach, మరి ఆ దినము సమీపించుచున్న కొలది అని నేను కూడా చెప్పవచ్చా? the days are becoming difficult. ఎందుకంటే దినములు రాను రాను కష్టతరం అయిపోతున్నాయి. I'm sure whether in Vizag or in Bangalore, విశాఖపట్నంలో అయినా బెంగళూరులో అయినా the opposition to the gospel has increased. సువార్తకు వ్యతిరేకత అనేది పెరుగుతూ పోతున్నది. We used to go every month out for tract distribution. ప్రతి నెల మేము పత్రికలు కరపత్రికలు పంచడానికి వెళ్ళేవాళ్ళం. As an assembly, సంఘంగా just 2 months back, 2 నెలల క్రితం some man and some others came and they were shouting. They said, because in Karnataka we have the anti-conversion bill. ఎవరో ఒకరు వచ్చి ఈ విధంగా బిగ్గరగా అరిచారు. అయితే Anti-conversion law now. కర్ణాటకలో మత మార్పిడి నిరోధక చట్టం ఉంది. Accusing us of converting people. ప్రజలను మత మార్పిడి చేస్తున్నామని వారు నేరారోపణ చేశారు. What is the solution, brothers and sisters? ఇప్పుడు దీనికి ఉన్న పరిష్కారం ఏంటి సహోదరి సహోదరు? Solution answer is found in Hebrews 10 verse 24-25. దీనికి పరిష్కారము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25లో కనబడుతుంది. Provoke one another to love and good works. మరి ఒకరికొకరు ప్రేమించుకొనుటకు సత్కార్యములు చేయుటకును పురికొల్పుకొనుటకు Do not forsake the assembling of together. మరి సమాజముగా కూడుట మానవద్దు. Fellowship of believers. విశ్వాసుల సహవాసం. The Greek word for fellowship means partnership. Koinonia is the Greek word. Koinonia. ఈ సహవాసానికి గ్రీకు పదం ఏంటంటే కోయినోనియా అనగా భాగస్వామ్యం. Now, if you come with me to Luke's Gospel, లూకా సువార్త కనుక వస్తే and we will look at a verse from chapter 5 of Luke's Gospel. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. Luke's Gospel, chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయము. Yes, and we will read verse number 10. 10వ వచనాన్ని చూద్దాం. అలాగున సీమోనుతో కూడా పాలివాడైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందని సీమోనుతో చెప్పాను. Yes, verse 10 also you read it. Verse 10, yes. Now, I don't know if that word is there, which were partners. James, John and Simon, Peter. They were partners with Simon. Partners. చేపలు పట్టిన వారిలో ఉన్నవారు అంటున్నారు. Partners, that's the word fellowship. పాలివారు అంటే సహవాసం. What does it mean? దీని అర్థం ఏంటి? In fellowship, remember this. సహవాసంలో గుర్తుపెట్టుకోవాల్సింది, You invest together. మనము కలిసి మన సమయాన్ని పెట్టుబడిగా పెడతాం. Not just somewhere, even money in the book, whatever it may be. Invest together. మనం కలిసి పెట్టుబడి పెడతాం. You labor together. కలిసి ప్రయాస పడతాం. And you reap the harvest together, or the fruits together. ఆ తర్వాత మరి దాని వచ్చే ఫలాన్ని మనం కలిసి పోసుకుంటాం. All 3 things are there. ఇక్కడ 3 సంగతులు ఉన్నాయి. Invest together, కలిసి పెట్టుబడి పెట్టడం, labor together, ప్రయాస పడటం, and you enjoy the fruits together. ఆ తర్వాత వచ్చే ఫలాలను కలిసి
తృప్తిగా తీసుకోవడం. Now what actually happened here? ఇక్కడ ఏం జరిగింది Now look at it. చూడండి, Verse number 4. 4వ వచనం. ఆయన 4 and 5. 4-5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. You know, the Lord came and asked, saying, have you got nothing? ఇప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చి మీరు ఏమీ పట్టలేకపోయారా అన్నాడు. He said, launch into the deep and put in your nets. లోతుకు వెళ్ళి మీ వలలు వేయుడి అంటున్నాడు. వలలు, plural. వలలు అనేది బహువచనంలో చెప్తున్నాడు. What is the Lord saying? ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? Launch into the deep లోతుకు వెళ్ళండి and put your nets. వలలు వేయండి అంటున్నాడు. Now Peter, ఇప్పుడు పేతురు, what? This man is carpenter, I am the fisherman. ఇప్పుడు పేతురు అనుకుంటున్నాడు, ఈయనేమో వడ్రంగి వాడు, నేనేమో చేపలు పట్టేవాడిని. I have been in the Sea of Galilee for so many years. ఈ గలిలయ సముద్రంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాను. Okay, you are saying, you know what he says in verse 5? 5వ వచనంలో And ఏమంటున్నాడు? Simon answering said to him, Master, we have toiled all the night and have taken nothing. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిం కానీ మాకేమీ దొరకలేదు. And he says, nevertheless, okay, you are telling me, nevertheless, at your word, I will let down the net, singular. అయినప్పటికీ అని చెప్తూ నీ మాట చొప్పున వలలు వేతును అంటున్నాడు. In the original, he put down singular, one net. మరి ఇక్కడ ఆదిమ భాషలో అర్థంలో చూస్తే ఒకే వల వేశాడు. The Lord said, put down your nets. ప్రభు ఏమో మీ వలలు వేయండి అన్నాడు. He said, this carpenter doesn't know anything anyway, because he is saying, I will put down one of my net. ఇప్పుడు ఈ వడ్రంగి ఆయనకి తెలియదు కాబట్టి ఆయన చెప్పాడు కదా చేద్దాంలే అన్నట్టు ఒక వల వేశాడు. Then the problem started. ఇప్పుడు సమస్య వచ్చింది. Peter did not realize. పేతురుకు అర్థం కాలేదు. There was a bumper catch. ఇప్పుడు ఎంతో విస్తారమైన చేపలు పట్టుకున్నారు. And what happened? Next verse 6. And when they had this done, they enclosed a great multitude of fishes, and their net, singular, broke. ఇక్కడ వారాలను చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వల పిగిలిపోచుండగా. Because he put one, Lord said, put your nets. ఎందుకంటే ప్రభువు మీ వలలు వేయండి అన్నాడు. This man put his one net. అయితే ఈయనేమో ఒకే వల వేశాడు. Now the net is breaking. ఇప్పుడు ఆ వల పిగిలిపోవచ్చున్నాడు. Now what did he do in verse 7? 7వ వచనంలో ఏం చేస్తున్నాడు? He signaled, he beckoned unto their partners which were in the other ship that they should come and help them. వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారిని పిలుస్తున్నాడు. Now remember, in the Sea of Galilee there would have been many ships and many boats. ఇప్పుడు గలిలయ సముద్రంలో ఎన్నో ఓడలు ఇవి పడవలు ఉండేవి. There would have been many fishermen. అనేక చేపలు పట్టే వారు కూడా ఉండే ఉంటారు. But what did Peter do? ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడు Did he చేస్తున్నాడు? call all the fishermen? అక్కడ ఉన్న చేపలు పట్టే వారిని అందరిని పిలుస్తున్నాడా? I'm sure he's thinking, if I call them, I have to give some fish also. ఇప్పుడు అనుకుంటూ ఉండవచ్చు, అందరిని పిలిస్తే వాళ్ళు కూడా చేపలు. What did he do? ఏం చేశాడు? He called only some. కొంతమందిని మాత్రమే పిలిచాడు. In the English Bible it says he called his partners. పాలివారు అని అంటున్నారు. Who were his partners? ఇప్పుడు ఆ భాగస్వాములు ఎవరు? Come to verse 10, we already read that. 10వ వచనంలో ఇప్పటికే చదివాం కదా, అక్కడికి వద్దాం. 3 partnership business and 3 people. మరి భాగస్వామ్య వ్యాపారంలో 3 ఉన్నారు. James, మరి యాకోబు, John, యోహాను, Peter. పేతురు. That's the word for fellowship. ఇప్పుడు సహవాసానికి వాడబడిన పదం ఇదే. Fellowship means 3 things I told you. సహవాసం అనగా 3 సంగతులు అని చెప్పాను. Invest together. కలిసి పెట్టుబడి పెట్టడం. Spiritually invest your time, your effort, your prayers together. Invest together prayers. ఆత్మీయంగా మన సమయాన్ని, మన ధనాన్ని, ప్రార్థనలు పెట్టుబడిగా పెట్టడం. Labor together. కలిసి ప్రయాసపడటం. There is labor in the meetings. మరి కోడికల్లో ప్రయాస అనేది ఉంటుంది. There is labor in preaching.
మరి ప్రకటించుట్లో కూడా I ప్రయాసం. hope you know that. మీకు తెలిసే ఉంటుంది. 1 Timothy 5:17. మొదటి తిమోతి పత్రిక 5:10. 1 Timothy 5:17. Just read that. మొదటి తిమోతి పత్రిక We'll come back to this portion, so keep your finger on this portion. మొదటి తిమోతి పత్రిక 5:17 వద్దాం. 1 Timothy 5:17. మొదటి తిమోతి పత్రిక 5:17. What does it say there? బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెనని. Yes, they labor in word. వారు ఉపదేశించుటకు ప్రయాసపడతారు. There is labor. ప్రయాసం ఉన్నది. You have to work hard. మరి కష్టపడాలి. Work hard in the assembly. సంఘంలో కష్టపడి పని చేయాలి. When we come to such meetings, ఇలాంటి కూడికలకు వచ్చినప్పుడు everything you come prepared. మరి మనం అంతా సిద్ధపాటు కలిగి వస్తాం. Brother and sister, they are very hospitable for me. మరి సహోదరులు నాకెంతో మంచి ఆతిథ్యం ఇచ్చారు. I cannot forget, sister came with food to the airport. మరి ఆ ఎయిర్పోర్ట్ కు సహోదరి భోజనాన్ని తీసుకొని వచ్చారు. She did not say, oh, we will stop the car here. Timothy, stop the car. We will go and eat some vada pav. She did not say that. ఆమె మరి తిమోతి ఇక్కడ కారు ఆపు, ఇక్కడ దొరికేది తిందామని చెప్పలేదు. There is labor involved. కాబట్టి ప్రయాసం ఉన్నది. Preaching means labor. మరి ఉపదేశం అంటే ప్రయాసం. Labor involved. వాక్యము ఉపదేశించట్లో ప్రయాసం. Come back to Luke chapter 5. ఇప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయానికి తిరిగి రండి. When that fish was caught, ఆ చేపలు పట్టబడినప్పుడు verse 7 says, 7వ వచనం అంటున్నది, both the ships they were full of fish. రెండు దోణెలు మునుగునట్లు నింపిరి. There was fruit together. ఇక్కడ ఫలము అనేది కలిసి పంచుకొనుటకు ఉన్నది. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరు, what are we talking about? మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? Talking about fellowship. సహవాసాన్ని గురించి. We're talking about not forsaking the assembling of believers together. సమాజముగా విశ్వాసులు కూడుట మానుకొనవద్దు అనే విషయాన్ని గురించి. No offline, no online. What is all this offline, online? మరి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఇదేంటిది? COVID is over. కోవిడ్ అయిపోయింది. Just some of you forgot. మరి మీకు మర్చిపోయి ఉండొచ్చు. COVID is over. కోవిడ్ అయిపోయింది. Nobody is wearing mask. ఇప్పుడు మాస్క్ ఎవరు The meeting should be online. మరి మీటింగ్ ఆన్లైన్ లో ఉంటే I told you, provoke one another to love and do good works. మరి ఒకరినొకరు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు పురికొల్పుకొనుడి. Spiritually invest together as an assembly. మరి సంఘముగా ఆత్మీయంగా కలిసి పెట్టుబడి పెడదాం. Spiritually labor together in the word, in the preaching of the gospel, in going from house to house, visiting, caring for believers. వాక్యమును ఉపదేశించుట్లో, సువార్త ప్రకటించుట్లో, మరియు గృహ దర్శనాలు చేసి సహోదరుల ఎడల జాగ్రత్త తీసుకోవడంలో మనము కలిసి పెట్టుబడి పెడదాం. And reap the benefits together. ఆ తర్వాత కలిసి వచ్చే పంటను కోద్దాం. Now I will move on and give you the fourth rule and then we will close. We have time till 11 o'clock. 11 గంటల వరకు సమయం ఉంది కాబట్టి 4వ నియమాన్ని చెప్పి ముగిస్తాం. The fourth rule that I want to talk about is maintain separation and do not have a worldly compromise. Maintain separation from the world. లోకము నుంచి ప్రత్యేకతను కలిగి ఉండుట, ఎలాంటి రాజీ పడకుండా ఉండటం. 1 John chapter 2 మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము verse number 15 and 16. 1 John chapter 2 verses 15 and 16. 15-16 వచనాలు. 1 John chapter 2 verses 15 and 16. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. తిన్నని మార్గమును Love not the world, neither the things that are in the world. If any man love the world, the love of the Father is not in him. For all that is in the world, the lust of the flesh and the lust of the eyes and the pride of life is not of the Father, but is of the world. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, by end of today, ఈ
ఈ రోజు చివరి By about 4 or 4:30 when we finish, మనం ముగించే 4:30 I'll give you one class work. నేను మీకు పని చేయడానికి ఒక క్లాస్ వర్క్ ఇస్తాను. Only one class work. ఒక క్లాస్ వర్క్. Okay, Samson. What is your name? Anna. Okay. Not only Samson and Anna, but all of us. శాంసన్ కి హ్యానాకి మాత్రమే కాదు అందరికి. Learn by heart 1 John chapter 2 verse number 15 and 16. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు కంఠస్థం చేద్దాం. By 4:30. 4:30 లోపు. Because I had one maths professor. ఎందుకంటే ఒక math professor. లెక్కల ప్రొఫెసర్ ఒక Like Brother Babura. బాబురావు గారు. He used to say, ఆయన చెప్పేవాడు, these students don't do homework. మరి ఈ విద్యార్థులు హోంవర్క్ చేయరు. So all work is class work. మరి ఇప్పుడు చేసే హోంవర్క్ అంతా క్లాస్ వర్క్. Now the older brethren don't feel objection, don't take objection, sorry. You are free to not do the homework or class work. పెద్దవారు దీని గురించి బాధపడవద్దు, నేను హోంవర్క్ చేసినా చేయకపోయినా పర్లేదు. I'm requesting, అయితే నేను విజ్ఞప్తి చేస్తాను, learn 1 John chapter 2 verses 15 and 16 if the Lord compels you to learn. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు ప్రభు మిమ్మల్ని కంఠస్థం చేయాలని బలవంత పెడితే నేర్చుకోండి. What is the 4th rule? 4వ నియమం ఏంటిది? Separation from the world. లోకం నుంచి వేరుగా ఉండటం. Separation is different from division. మరి ఈ ప్రత్యేకత అనేది విభజనకు మరి విరోధమైనది. Separation is scriptural. ప్రత్యేకత అనేది లేఖనానుసారమైనది. Division is satanic. విభజన అనేది సాతాను తీసుకొని వచ్చాడు. In the world, లోకంలో you find that there is a world system. మరి లోక మర్యాద అనేది మనకు కనబడుతుంది. You know what is the world system? లోక మర్యాద ఏంటిది? That is what he is saying. ఇక్కడ అదే. Love not the world is not the physical world, no. The world system. లోకమును ప్రేమించవద్దంటే లోక మర్యాదను, లోక ఆచారాలను ప్రేమించవద్దండి. What is the world system? ఇప్పుడు లోక మర్యాద ఏంటిది? One of the world system is you have only one goal. మరి లోక ఒకటి గోల్ ఉండాలి. What is that? అదేంటిది? What is that? Money. డబ్బు సంపాదించు. You know that system? తెలుసు కదా. How to earn? ఎలాగూ సంపాదించు. Quickly earn. ఎలా తొందరగా సంపాదించు. Double the money. త్వరగా రెట్టింపు చేయాలి. What is John saying? ఇప్పుడు యోహాను ఏమంటున్నాడు? Don't love that world system. ఈ లోక మర్యాదను ప్రేమించవద్దు. One more world system. మరి ఇంకొక లోక మర్యాద ఏంటంటే immoral life. Immoral life. అనైతిక జీవితం. You can have any relationship with anyone, anywhere. మరి ఎక్కడైనా ఎవరితోనైనా ఎలాంటి సంబంధమైనా కలిగి ఉండటం. You have so many idols in the world. ఈ లోకంలో అనేక విగ్రహాలు ఉన్నాయి. What is John saying? ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? Don't become like the world. Separate yourself from the world. లోకము వలె ఉండవద్దు, లోకము నుంచి వేరై ఉండుడి అంటున్నాడు. You know, D.L. Moody used to say, D.L. మోడీ గారు ఇలాగ చెప్పేవారు, the ship belongs in the water. మరి ఈ ఓడ అనేది నీటిలో ఉండేది. But if the water gets into the ship, అయితే ఆ నీరు కనుక ఓడలోనికి ప్రవేశిస్తే sinks. అది మునిగిపోతుంది. You got the point? అర్థమైందా? A ship belongs to the water. మరి ఓడ అనేది నీటిలోనే ఉండాలి. But if the water gets into the ship, అయితే ఆ నీరు కనుక ఓడలోనికి ప్రవేశిస్తే the ship will sink. ఆ ఓడ So మునిగిపోతుంది. he used to further say, ఆయన ఇంకా ముందుకు ఇలా the చెప్పాడు, Christian belongs to the world. ఆ క్రైస్తవుడు లోకములో ఉండాల్సిందే. But if the world gets into the Christian, he sinks. అయితే లోకము గనక క్రైస్తవంలోనికి ప్రవేశిస్తే అతడు మునిగిపోతాడు. Brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులు, none of us is immune from this. మనలో ఎవ్వరం కూడా దీనికి మినహాయింపు కాదు. We want our children to study well, మన పిల్లలు బాగా చదవాలనేది మనకందరికీ ఉన్న ఆశ. so that they get a good admission ఎందుకంటే వారికి మంచి అడ్మిషన్ రావాలి in a good college, మంచి కళాశాలలో, so that they get
a good job. ఆ తర్వాత మంచి ఉద్యోగం రావాలని. What is a good job? మంచి ఉద్యోగం అంటే SBI is not a good job, brother. What is a good job? ఏది మంచి ఉద్యోగం? You all know the answer. మనకందరికీ తెలుసు. Somebody is giving you 5 lakh salary. ఎవరైనా మీకు 5 లక్షలు జీతం ఇస్తే And somebody is giving you 20 lakh salary. మరి ఇంకొకరు 20 లక్షల జీతం What Samson? What is a good job? శాంసంగ్ చెప్పాలి ఏది మంచి ఉద్యోగం? 20 lakhs. He answered one. Now you tell Babu. What's your name? 20 లక్షలు అని చెప్పు. Huh? Ananya. What is a good salary? Good job? మంచి ఉద్యోగం అంటే 20 lakhs. 20 లక్షలు. See, we are not immune to it. కాబట్టి మనం ఎవ్వరం కూడా మినహాయింపు But కాదు. Ananya, now there is a problem. ఇప్పుడు అనన్యతో ఒక సమస్య ఉంది. Both of you have a problem. ఇప్పుడు ఇద్దరికి సమస్య ఉంది. Okay. 5 lakhs every Saturday, Sunday free. 5 లక్షల జీతము ప్రతి శనివారం ఆదివారం సెలవు. You can come to meeting. సంఘానికి రావచ్చు. You can sit like this. ఈ విధంగా కూర్చోవచ్చు. You can listen to God's word. దేవుని వాక్యాన్ని వినవచ్చు. 20 lakhs. 20 లక్షల జీతం. You will get a job in Arku Valley. అరకు వ్యాలీలో ఉద్యోగం ఉంటుంది. No Saturday, Sunday off. శని ఆదివారాలు సెలవు ఉండదు. Only once in 3 months you will get Sunday off. 3 నెలలకు ఒక్కసారి ఒక్క ఆదివారం ఆ సెలవు వస్తుంది. Now you tell me what is a good job. ఇప్పుడు మీరు చెప్పండి ఏది మంచి ఉద్యోగం? 5 lakhs. 5 లక్షలు. Tell that to your parents. They don't understand. మీ తల్లిదండ్రులకు చెప్పండి, వాళ్ళకి అర్థం They will కావాలి. say, Babu, that 20 lakhs, 20 lakhs, it is very important. Work some 5 years you work. After that we will see. మరి 20 లక్షలు మంచి జీతమే కదా, కనీసం 5 సంవత్సరాలు పని చేసిన తర్వాత చూద్దాం అంటారు. Sunday, ఆదివారం parents will come to the meeting. మరి తల్లిదండ్రులు మందిరానికి వస్తారు. Where is Ananya? ఇప్పుడు అనన్య ఎక్కడంటే Oh brother, job brother. ఉద్యోగం బ్రదర్ అంటారు. Brother, please pray. Please ప్రార్థించండి. pray. ప్రార్థించండి అంటారు. What to pray? దేని గురించి For ప్రార్థన? him or for you? నీ గురించా పిల్లల వాడి గురించి? You heard this? You've seen this? Please pray, brother. ప్రార్థించండి అంటారు. Then Ananya will come once in 3 months. 3 నెలలకు ఒకసారి అనన్య వస్తారు. What is your spiritual life? మీ ఆత్మీయ జీవితం ఎలా? No uncle, online. All online I'm joining. అంకుల్ నేను ప్రతి ఆన్లైన్ కోడింగ్కు జాయిన్ అవుతాను. Online or offline, we don't know what like. Separation from the world. ఈ లోకానికి వేరుగా ఉండడం. My time is up. సమయం అయిపోయింది. One thing I learned. నేను నేర్చుకున్నది ఒకటి, Whatever you preach, మీరు ఏం చెప్పినా ఏం ప్రసంగించిన people are okay. అందరూ బాగానే ఉందంట. But if you don't close in time, they won't call you back. ఒకవేళ సమయానికి ముగించకపోతే తిరిగి పిలవాలి. So I will stop now. కాబట్టి నేను ఇక్కడ ముగిస్తాను. May the Lord bless the word to us. దేవుడు మనకు ఈ వాక్య భాగాన్ని And దీవించును. we will go through many more rules like this. We just saw 4 of them. మరి ఇప్పుడు 4 నియమాలు చెప్పుకున్నాం, ఇంకా మరికొన్ని Whole నియమాలు. day only rules we will be ఈ looking at. రోజంతా కూడా నియమాల గురించే May చెప్పుకున్నాం. the Lord bless the word to us. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించుకున్నాడు.